ఇట్లా నడుస్తా ఉంది పోరాటం. పోరాటం నడుస్తూనే ఉంది. అడుగడుగునా ఇక అగ్రకులాలంటే ఒక ముసుగు తొడుగుతున్నారు, అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వాలు. అగ్రకులాలు అన్యాయం చేయలేదా మరి నిమ్న వర్గాలకు? అగ్రకులాలు అన్యాయం చేయలేదు, ఆధిపత్యం చేసే వాళ్ళు అన్యాయం చేశారు. కులాలకు ఆపాదించడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు అగ్రకులం అంతా ఒక లెక్క, లేకపోతే నిమ్న స్థాయి వర్గాలన్నీ ఒక లెక్కల ఇప్పుడైతే విభజించబడ్డాయి కదా. అంటే సరే, అవునన్నా కాదన్నా మీరు అన్నట్టు ఎస్సీలు ఒక వర్గం, ఎస్టీలు రెండో వర్గం, బీసీలు మూడో వర్గం, ఇక ఫార్వర్డ్ క్యాస్ట్ నాలుగో వర్గం. అంటే 4 వర్గాలుగా ఈ భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ కానీ విభజించబడ్డ మాట వాస్తవే. కానీ ఎవరు ఏ కులాలు, ఎవరు దీనికి కారకులు ఎవరు? సరే దానికి పోతే మనం చాలా చరిత్రలోకి పోతే ఏంటంటే వర్ణ వ్యవస్థ స్వతంత్రం కంటే పూర్వం, అంతకుముందు పూర్వం వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కాదా? వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఏంటంటే అందరికి సమాన అవకాశాలు రావాలి, కులాలకు అతీతంగా అందరూ అంతర్భాగమై జీవించాలనేదే రవీందర్ రెడ్డి యొక్క జీవన విధానం. అదే రవీందర్ రెడ్డి యొక్క నిరంతర ప్రయత్నం కూడా అదే ఆ దిశగా. బీసీల మీద లేకపోతే కాపుల మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తాడు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి అని నేనట. మీరేమంటారు దానికి? అయితే అది నేను అనేది ఏంటంటే ముమ్మాటికి అది నిజం కాదంటున్నా. బీసీలలో నిజమైన బీదలకు న్యాయం జరగాలని కోరుకునేదే రవీందర్ రెడ్డి. తర్వాత కాపులు ఎవరైతే మీరు అన్నట్టు ఆ కాపులు ఉన్నారో, కాపులు బీసీలలో చొరబడి నిజమైన బీసీలకు అన్యాయం చేస్తారు కాబట్టి అది కరెక్ట్ కాదు. కాపులు కూడా బీసీల నుంచి వైదొలిగి మీరు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉండాలనేది అంటున్నా. అంటే దానివల్ల న్యాయమే కదా. ఐక్యంగా ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి కాపులను విడదీయాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఐక్యంగా అంటే అందరు ప్రజలంతా ఐక్యంగా ఉన్నప్పుడు ఐక్యం. అంటే కులాల మధ్య ఐక్యం అనేది అది ఎక్కడిది? మానవుల మధ్య అందరి ఐక్యం కావాలి. కానీ ఈ నా కులం ఇది, నీ కులం ఇది అంటే ఇంకెంతకాలం ఈ కులాల మీద? స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో కానీ, లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కానీ ఏలుతున్నటువంటి ఆ రాజ్యాలు ఏలుతున్నటువంటి నాయకులంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. ఒక్కసారి కూడా బీసీ వర్గాలకు అవకాశం దక్కలేదు అని అన్నది బీసీల వాదన. ఓకే. సో ఆ రాజ్యాధికారం కోసం, లేకపోతే రాజ్య పోరాటం కోసం ఇప్పుడు బీసీలు అందరూ ఏకమై ముక్తకాండంతో మాకు రాజ్యాధికారం రావాలంటారు. తప్పేమన్నా ఉన్నదా దాంట్లో? సరే, ఇప్పుడు అవునన్నా కాదన్నా అనాది నుంచి సరే ఉమ్మడి రాష్ట్రం తీసుకొస్తే రెడ్లు, కమ్మలు, వెలమలు, తర్వాత వైశ్యులు వీళ్ళే అధికారం చెలాయించిన మాట వాస్తవం. కానీ వాళ్ళు అధికారం చెలాయించడం వల్ల, లేదో వాళ్ళ అధికారం వల్ల ఉండడం వల్ల ఆ కులాలు ఉన్నటువంటి పేదలకు అందరికీ ఒలగబెట్టిరు, లేకపోతే వెలగబెట్టిరు అనేది కూడా నిజం కాదు అంటున్నా నేను. పేదలు అట్లే ఉన్నారు, ఆ కులాలలో అట్లే ఉన్నారు, మిగతా కులాలలో కూడా అట్లే ఉన్నారు. దానివల్ల ఏం ప్రయోజనం అంటున్నా. దానివల్ల జరిగింది ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక జగన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు. జగన్ రెడ్డి ఆస్తి మొత్తం షేర్ హోల్డర్స్ అందరికి పంచిపెడతాడా? రేవంత్ రెడ్డి ఈనాడు ముఖ్యమంత్రి, ఆయన ఆస్తికి అందరు వారసులు అవుతారా? ఆనాడు రోషయ్య ఆయన ఆస్తికి అందరు వారసులు అయ్యారా? ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆస్తికి కమ్మోళ్ళంతా వారసులు అయ్యారా? ఎట్లయితారు? కాదు. వాళ్ళ వల్ల జాతిని మొత్తం కించపరచడం, జాతికి మొత్తం ఏదో ఉద్ధరించినట్టు, జాతి మొత్తం వీళ్ళు ఏదో ప్రతి ఇంట్లో ఏదో దీపం వెలిగించినట్టు మాట్లాడుతున్నారు. అది ఎట్లా కరెక్ట్ నాకు అర్థం కాదు. అసలు అగ్రకులం అనే దాని మీద నిందలేయడం, అపనిందలేయడం. బీసీలో అంచబడడానికి కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలో అంచబడడానికి కానీ కారకులు అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులా కాదా? ఓపెన్గా చెప్పండి మీరు. అంటే అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు ఏం కాదు. అసలు వీళ్ళని ఎన్నుకునే వ్యక్తులు ఎవరు? వీళ్ళని ఎన్నుకునే వ్యక్తులు అదే కదా. ఇన్ని రోజులు మేము తప్పు చేసినాం, ఎందుకు తప్పు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు కుక్క బిస్కెట్ లాగా వాళ్ళు ఏదో చాక్లెట్లు అవి బిస్కెట్లు అది ఇది కావాలంటారు. కానీ రాజ్యాధికారం మాకెందుకు రాదని మీరు ఎందుకు పోరాటం చేస్తలేరు? మీకేం సంకోచం లేదు? మాకేం సంకోచం లేదు. నేను ఇంకో విషయం అడగాలి. ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయాలి అన్న పోరాటాన్ని మీరు అంగీకరిస్తారా? నేనేమంటున్నంటే రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది కంటే రిజర్వేషన్లు రిఫార్మ్ చేయాలి, కులాలను రద్దు చేయాలి.
కులాలను రద్దు చేయాలి. కులాలను రద్దు చేయాలి. మీరు రవీందర్ రెడ్డి, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఏమంటున్నారంటే కులాలను రద్దు చేయాలంటే. కులాలను రద్దు చేయాలి. నేను చాలా ప్రశ్నలు అడుగుతా దీని మీద, మరి మీరు అడగచ్చు, మీరు తప్పే లేదు. ఫేస్ చేస్తారా మీరు? నేను ఫేస్ చేస్తా. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికిప్పుడు కులాలను రద్దు చేసిరు అనుకుందాం. అవును అవును. కులాలను రద్దు చేస్తే అవును, ఈ కులం అన్న పేరు లేదు, మాల, మాదిగా, లేకపోతే గౌన్లుల్లా అని, లేకపోతే యాదవులని, లేకపోతే కుమ్మరి, కమ్మరి, ఏది లేదు, ఏది ఉండదు, ఏది ఉండదు, ఏది ఉండదు. రెడ్డిలు కూడా ఉండదు, రెడ్డిలు కూడా ఎట్లా తోకలు ఎట్లా మరి? తోకలే ఉంది, పేరు ఫాదర్ పేరు. అది ఇప్పుడు అమెరికాలో మిగతా దేశాలలో అదే కదా ఐడెంటిటీ. ఏంటంటే అతని పేరు, తండ్రి పేరు, అదే ఐడెంటిటీ. అట్లనే ఐడెంటిటీ, వ్యక్తికి ఐడెంటిటీ కావాలి, కానీ కులం ద్వారా ఐడెంటిటీ ఏంది? తోకలు కూడా ఉండవు, ఇక తోకలు కూడా ఉండవు. రైట్, ఓకే. ఇది పక్కన పెడితే అప్పుడు అంటే ఇప్పుడు ఇది మర్చిపోయి ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసినా కూడా వల్లభరెడ్డి రవీందర్ రెడ్డికి తెలుసు క్లియర్గా, పలానా ఆయన ఏ కులము, పలానా ఆయన ఏ మతము, పలానా ఆయన ఏ వ్యవస్థ, ఆయన కింది ఎస్సీ కేటగిరీలో ఉన్నారా, లేకపోతే బీసీలలో ఉన్నారా, లేకపోతే ఇంకో దాంట్లో ఉన్నారా అనేది మీకైతే ఇప్పుడు బోధపడుతుంది కదా. ఉన్న పలంగా రిజర్వేషన్లు రద్దు చేసి ఉన్న పలంగా కుల వ్యవస్థ రద్దు చేస్తే అగ్రవర్ణాల పిల్లలను, అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ నిమ్న జాతి వర్గాల పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 100% ఉంటారు. అసలు ఇప్పుడే అవి జరుగుతున్నాయి. రెడ్ల పిల్లలు అనేక మంది అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కానీ ఇష్టంగా పెద్దలే కుదిర్చి పెళ్లి చేయగలుగుతారు. అప్పుడు ఇంకా మంచి గుణాత్మకమైన మార్పు వస్తుంది, పరిణాత్మకమైన మార్పు వస్తుంది. ఇది బాగా ఒక దిక్కేమో పరువు హత్యలు జరుగుతూ ఉంటే మీరు గుణాత్మకమైన మార్పు అని అంటారు. ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ ఉంటే ఎట్లా వస్తుంది? మీరు వినండి, ఇప్పుడు ఎప్పుడైతే కులాలను రద్దు చేస్తామో ఏమైతే క్రమేణా ఏమవుతుందంటే పరిణాత్మకంగా ఏం మారుతుందంటే ఉన్నోడు లేనోడు రెండే వర్గాలు అంటే డివైడ్ అవుతాయి. అప్పుడు ఆర్థికంగా ఎదిగిన వాడు, ఆర్థికంగా చితికిన వాడే వస్తారు. ఇన్ని కులాలు ఎక్కడి?